దాదాపు 4 దశాబ్దాల పాటు మధ్యప్రాచ్య రాజకీయాలను ప్రభావితం చేసిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి టెహ్రాన్ కన్నీటి వీడ్కోలు పలికింది. రాజధాని వీధులు శోకసంద్రంగా మారగా లక్షలాది మంది ప్రజలు ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మతపరమైన ఆచారాలు, రాజకీయ సందేశాలు, భావోద్వేగాల నడుమ సాగిన ఈ అంతిమ యాత్ర ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. టెహ్రాన్ ఈ రోజు కేవలం ఒక నగరం కాదు, ఒక దేశం తన అత్యంత ప్రభావశీల నాయకుడికి వీడ్కోలు పలికిన వేదిక. ప్రధాన రహదారులన్నీ ప్రజలతో నిండిపోయాయి. నల్ల దుస్తులు ధరించిన మహిళలు, యువకులు, వృద్ధులు చేతుల్లో ఇరాన్ జెండాలు, ఖమేనీ చిత్రపటాలు పట్టుకుని నినాదాలు చేస్తూ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఖమేనీ అంతిమ యాత్రకు తరలివచ్చిన వారితో టెహ్రాన్ జనసంద్రాన్ని తలపించింది. ఖమేనీ భౌతిక కాయాన్ని ప్రత్యేక వాహనంలో నగర వీధుల గుండా తీసుకెళ్లారు. ప్రజలు కన్నీటితో చివరచూపు చూసేందుకు పోటెత్తారు. చాలా మంది ప్రార్థనలు చేస్తూ, పూలు జల్లుతూ తుది నివాళులర్పించారు. శోకం, ఆవేదన, భక్తి ఈ 3 భావోద్వేగాలు ఒకే చోట కనిపించాయి. 10 కిలోమీటర్ల అంతిమ యాత్రకు 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని అంచనా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను హతమార్చాలంటూ పలువురు నినాదాలు చేశారు. అంతిమ యాత్రలో ఇరాన్ అత్యున్నత మత, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. విదేశాల నుంచి కూడా పలువురు ప్రతినిధులు హాజరయ్యారు. అయితే ఖమేనీ వారసుడిగా ప్రకటించబడిన మొజ్తబా ఖమేనీ మాత్రం బహిరంగంగా కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. భద్రతా కారణాల వల్ల ఆయన హాజరు కాలేదు. అయితే ఖమేనీ 3 కుమారులు ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఖమేనీ అంతిమయాత్ర సందర్భంగా టెహ్రాన్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది ఐఆర్జీసీ. వేలాది భద్రతా సిబ్బంది మోహరించగా ప్రధాన కూడళ్లన్నీ ప్రత్యేక నిఘాలో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. షియా ముస్లింల ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రం ఖోమ్కు రేపు ఖమేనీ పార్థివ దేహాన్ని తరలిస్తారు. జూలై 8న ఇరాక్లోని పవిత్ర నగరాలు నజఫ్, కర్బలాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. చివరిగా జూలై 9న ఖమేనీ స్వస్థలం మషద్లోని ఇమాం రిజా పవిత్ర క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించి భౌతిక కాయాన్ని ఖననం చేయనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.